గ్రూప్ 1 నియామకాలు సక్రమమేట, అవకతవకలు జరిగినట్టు ఆధారాలు లేవు. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పట, సింగిల్ బెంచ్ విధించిన స్టే కొట్టివేతట. ఇప్పుడు ఏదైతే గ్రూప్ 1కి సంబంధించి నిరుద్యోగులు ఒక పిటిషన్ దాఖలు చేశారు, ఏదైతే 500 మంది ఏదైతే నియామక పత్రాలు అందుకున్నారో వీళ్ళంతా కూడా అవకతవకలు జరిగాయి. చాలామంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కే ఇక్కడ వెసులుబాటు కలిగింది అని వీళ్ళు సింగిల్ బెంచ్కి వెళ్ళిన పరిస్థితి. ఆ పిటిషన్ కొట్టేసిన స్టేని కొట్టేసిందంట. గతంలో స్టే ఇచ్చింది సింగిల్ బెంచ్ ఏమని, సో దీని మీద పూర్తి విచారణ జరపాలి, ఖచ్చితంగా ఇక్కడ అవకతవకలు జరిగాయా లేదా అనే దాని మీద మళ్ళీ ఏదైతే మీరు ఇచ్చిన రిజల్ట్స్ ఉన్నాయో ఒకటికి 2 సార్లు మళ్ళీ పరిశీలించాల్సి ఉంటుంది, లేదంటే రీమెయిన్స్ కండక్ట్ చేయమని చెప్పి చెప్తా ఉన్నా. ఇక్కడ గ్రూప్ 1 అభ్యర్థులు కూడా ఏదైతే నిరుద్యోగులు కూడా అదే అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు. మాకు రీమెయిన్స్ కండక్ట్ చేయండి, రీవెరిఫికేషన్ వద్దని వాళ్ళకి ఖరాఖండిగా చెప్పారు. కానీ ఈ నేపథ్యంలో ఏమవుతుంది, ఇప్పుడు గ్రూప్ 1 నియామకాలని ఏదైతే కోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో దాన్ని కూడా కొట్టేసింది. ఎటువంటి ఆధారాలు లేవు, అవకతవకలు జరిగినట్టుగా ఎక్కడా కూడా ఆధారాలు కనిపించట్లేదు, ఆధారాలు లేవు కాబట్టి కొట్టివేస్తున్నాం అని చెప్పి కీలక తీర్పు నిన్న ఇవ్వడం జరిగింది తెలంగాణ హైకోర్టు. సో దీని మీద నిరుద్యోగులు కూడా మాట్లాడారు. రాష్ట్రంలో గ్రూప్ 1 నియామక ప్రక్రియకు సంబంధించి కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఎంపికైన అభ్యర్థులకు భారీ ఊరటనిస్తుంది. హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం కీలక తీర్పును వెలువరించింది. గ్రూప్ 1 నియామకాలపై గతంలో సింగిల్ బెంచ్ విధించిన స్టేను సీజే ధర్మాసనం కొట్టివేసింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రూప్ 1 నియామకాలు సక్రమమేనని, పరీక్షలు పారదర్శకంగానే జరిగిందని తేల్చి చెప్పింది. పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లుగా ఆధారాలు లేవని స్పష్టం చేసింది. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, కరెక్షన్, బయోమెట్రిక్ నిబంధనల అమల్లో లోపాలు ఉంటున్నాయంటూ పలువురు అభ్యర్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ ధర్మాసనం గ్రూప్ 1 ఫలితాలను రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. అంతేకాకుండా జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని లేదా అవసరమైతే పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని ఆదేశిస్తూ అప్పట్లో నియామకాలపై స్టే విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఎంపికైన అభ్యర్థుల డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశారు. ఈ క్రమంలోనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం వేగంగా స్పందించి ఎంపికైన 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసిందట. అయితే ఈ నియామకాలు కోర్టు ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటాయని ధర్మాసనం అప్పుడే స్పష్టం చేసింది. అయితే గురువారం వెలువడిన తుది తీర్పులో 562 మంది గ్రూప్ 1 అభ్యర్థులు త్వరలోనే పదవి బాధ్యతలు చేపట్టనున్నారట. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట. న్యాయ పోరాటంలో విజయం సాధించామట. రాష్ట్ర పునర్నిర్మాణానికి పునరాంకితం కావాలట సీఎం రేవంత్ రెడ్డి. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఎందరు ఎన్ని కుట్రలు పన్నినా, ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసిన వారి కుట్రలు కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించామన్నారు. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో 563 మంది గ్రూప్ 1 అభ్యర్థులకు రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్ 1 అధికారులుగా మీరు నియమితులయ్యారట. ఇక రాష్ట్ర పునర్నిర్మాణానికి పునరాకృతం కావాలని పిలుపునిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారట.